ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ప్రముఖ జ్యోతిష్యులు చేబిఎం కిరణ్ శర్మ గారు. వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తున్నాను. గురుగారు, లలితా సహస్రనామం చాలా మంది పారాయణ చేస్తుంటారు, కొంతమంది పారాయణ చేయలేని వాళ్ళు వింటూ ఉంటారు. అసలు వినడానికిను పారాయణ చేయడం వల్ల ఒకే ఫలితం కలుగుతుందంటారు? మంచి ప్రశ్న. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం. ఈ అమ్మవారి యొక్క నామాన్ని అక్షరక్షరం కూడా స్పష్టంగా పలకగలిగితే చాలా మంచిది. అంటే ప్రతి అక్షరం కూడా విలువైనటువంటి బీజాక్షర సమానమైంది. బీజాక్షరం కాదు కానీ బీజాక్షర సమానమైంది లలితా సహస్రనామ పారాయణం. ఒక్కొక్క శ్లోకానికి అర్థం చెప్పడానికి పెద్ద పెద్ద వాళ్ళు, మన వాళ్ళు చాగంటి వారు కానీ, గరికపాటి వారు కానీ, అలాగే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ లాంటి వారు ఒక్కొక్క శ్లోకం గురించి దాదాపు 8 రోజులు చెప్పారు. ఒక శ్లోకం గురించి 8 రోజుల ఉపన్యాసం ఇచ్చారు వాళ్ళు. అంతటి మహత్యమైనటువంటి ఆ యొక్క లలిత పారాయణాన్ని అక్షరం కూడా స్పష్టంగా చదవగలిగితే మనకి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం. అయితే ఈ మధ్య అందరూ కూడా లలిత పారాయణాలు అంటే ఒకటేమంటారంటే ప్లస్ అంటారు. ఇప్పుడు సామూహికమైనటువంటి లలితా సహస్రనామ పారాయణం అనేది మనలో ఉన్నటువంటి దేవుడే లేడన్నటువంటి ఛాందసవాదంలోకి వెళ్ళిపోవడం కన్నా కనీసం ఆడవాళ్ళందరూ కూడా 10 మంది అందరూ కూడా కలిసి ఆడవాళ్ళు ఈ యొక్క లలితా పారాయణం చేయడం వల్ల అక్కడ ఒక వైబ్రేషన్ ఏర్పడుతుంది, అంటే పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడుతుంది. అయితే ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడడం విషయం పక్కన పెడితే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. అంటే ఏమండి, మేము 100 సార్లు చేసామండి లలిత పారాయణం, మా ఇంట్లో దొంగలు పడ్డారండి, మాకు ఇంట్లో జబ్బు వచ్చిందండి, మా పిల్లవాడు తప్పయ్యండి, మా పిల్లవాడు ఫెయిల్ అయ్యాడండి అనేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. మరి 100 సార్లు పారాయణం చేస్తే ఎందుకు అలా జరిగింది, నెగిటివ్ జరిగింది అనే విషయం చూస్తే 2 రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఒకటి జన్మజాతకంలో మీ పిల్లలకు ఉన్నటువంటి ఫలితం కావచ్చు, లేదా రెండవది ముఖ్యమైనది లలితా సహస్రనామ పారాయణంలో తప్పులు దొరలడం, అంటే అక్షరాలని మార్చేయడం, అరుణాంకడం తరగతి ఈ పరిగెట్టడం, ఆ యొక్క శ్లోకాన్ని పూర్తిగా చదవకుండా అవతల వాళ్ళని అందుకోవడం అనేటువంటి భావనతో వేగంగా పరిగెడుతున్నారు. ఆ వేగంగా పడడం వల్ల దీర్ఘానికి ఒక అర్థం ఉంటుంది, హ్రస్వానికి ఒక అర్థం ఉంటుంది. అంటే తలకట్టు దగ్గర ఒక అర్థం ఉంటుంది అమ్మవారికి, దీర్ఘం దగ్గర ఒక అర్థం ఉంటుంది. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం. ఎక్కడ దీర్ఘం ఉండాలో, ఎక్కడ హ్రస్వం ఉండాలో, ఎక్కడ విసర్గలు ఉండాలో అక్కడ ఉంటేనే తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టుగా పలకడానికి కుదరదు. వీడు తలకట్టు దగ్గర దీర్ఘం పెట్టారనుకోండి, అర్థం పూర్తిగా మారిపోతుంది. అయితే తప్పులు చదవడం వల్ల ఈ చెడు సంకేతాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఊహించినటువంటి అంటే మనకు ఊహకు అందని వాళ్ళు ఏమనుకుంటారు, ఏమండి అమ్మవారిని ఇంత ప్రేమించాను, ఇంత పూజించాను, అమ్మ నాకు నష్టం కలిగించింది, ఇక నేను చదువుతానులే అని మళ్ళీ నెగిటివ్కి వెళ్ళిపోతారు. అంటే తప్పు చేసేది నువ్వే, తిట్టేది అమ్మవారిని నువ్వే. కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా, ఈ మన యొక్క ప్లస్ టీవీ భక్తులందరూ కూడా, ముఖ్యంగా మన యొక్క ప్రేక్షకులు విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అందరూ చదవచ్చు. ఒకవేళ చదవకపోతే మరి ఇంకొక మార్గం ఉందా, మీరు ఇందాక అడిగారు. వినడం వల్ల అత్యుత్తమ లాభం అది. అంటే వింటేనే శ్రవణం వల్ల ఏమవుతుందంటే మనకి మనసు చదువుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటని మీరు మనసులో చదువుతూనే ఉంటారు. నేను అరుణాం అనగానే మీరు అరుణాం మనసులో వచ్చేస్తుంది. బయటికి నాలుగు కదలకపోయినా మనసు ఆ శ్లోకాన్ని చదువుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ యొక్క వినడం వల్ల, శ్రవణం వల్ల లలితా సహస్రనామ పారాయణం చేసినటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అద్భుతమైన ఫలితం. అంటే చదివితే ఎంత ఫలితమో మీరు తప్పకుండా ఈ యొక్క వినడం వల్ల కూడా అటువంటి దానికంటే రెట్టింపు కూడా వస్తుంది అనుకుంటారు. ఎందుకంటే మనసు లగ్నంగా ఉంటుందిగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు వింటున్నప్పుడు మీ దృష్టి అంతా కూడా మనసు పైన, లగ్నం పైన చేస్తుంటూ ఆ శ్లోకం నెక్స్ట్ ఏం శ్లోకం వస్తుంది, అమ్మవారు ఏం శ్లోకం చెప్తుంది, అమ్మవారు ఎలా పూజించాలనేటువంటి శ్లోకం వల్ల వీరికి మనసు ఉత్సాహంగా ఉంటుంది. ఎటువంటి దోషాలు దొరలవు. మనసు ఎప్పుడు తప్పు చదవదు, మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్గానే, అంటే కరెక్ట్ చదువుతుంది. అది మనం చదవడం వల్ల మైండ్ వేరే రకంగా మారిపోతుంది తప్ప మనం కరెక్ట్ చదివితే వింటుంటే మైండ్ అది దాన్ని రీడ్ కరెక్ట్ చేస్తుంటుంది. కాబట్టి వినడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వినడం వల్ల చదివేటప్పుడు ఏమైనా తప్పులు కూడా అవి అప్పటికి క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఇది చాలా కరెక్ట్. ఈ పారాయణం వాళ్ళు చేస్తున్నప్పుడు, వీళ్ళు వింటున్నప్పుడు, అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు, అంటే గొప్ప గొప్ప వ్యక్తులు, అంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, మంచిగా చెప్పేవాళ్ళు చెప్పేది మీరు వినేది ఒకేలాగా ఉంటే, ఒకే స్లాంట్లో ఉంటే తప్పకుండా దాని ప్రభావం మీకు రెండింతలుగా ఉంటుంది. అటు ప్రత్యక్షంగా మీరు ఆ యొక్క సామూహిక పాలనలో పాల్గొనడం ఒకటి, వినడం ఒకటి, ఈ రెండింటి వల్ల మీకు రెట్టించినటువంటి శుభ ఫలితం పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే గురుగారు, ప్రతిరోజు పారాయణ చేయలేని వాళ్ళు ఉంటుంటారు కదా, వాళ్ళు ఎప్పుడెప్పుడు చేస్తే మంచిది గురుగారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, లలితా సహస్రనామ పారాయణానికి ఆడవాళ్ళకి 5 రోజులు ఇబ్బంది ఉన్నటువంటి సమయం తప్ప మిగతా రోజులు ఎప్పుడైనా పారాయణ చేయవచ్చు. ఏమంటే కొంతమందికి అనుమానాలు ఉంటాయి, అంటే భోజనం చేయవచ్చా, నేను కుర్చీగా కూర్చొని చేయవచ్చా అంటే
శరీర మాధ్యం ఖలు ధర్మశాస్త్రం. శరీరం అనుకూలించేంత వరకే మనం నియమాలు ఎక్కువగా ఉంటాయి. శాస్త్రంలో ఇది కూడా చెప్పబడింది. నీ శరీరం ఎంతవరకు అనుకూలిస్తుంది? నువ్వు కింద కూర్చొని బాస్కెట్లు వేసుకొని, అంటే తెలంగాణలో చట్ల ముక్కలం అంటారు, చట్ల ముక్కలం పెట్టుకొని బాస్కెట్లు వేసుకొని కింద కూర్చొని చేయగలిగితే విశేషం. చాప వేసుకొని చేయాలి, అంటే చాప మీద ఆసనం లేకుండా చేయకూడదు. ఏ పారాయణం కానీ ఆసనం లేకుండా ఏ పారాయణం చేయకూడదు. ఆసనం ఉండాల్సిందే. మీకు వీలైతే కింద కూర్చోండి, లేదు స్టూల్ మీద. కాకపోయినా ఎక్కడైనా కూర్చోవచ్చు. దేవుడి మందిరంలో కూడా అదే అంటారు చాలా మంది, దేవుడి మందిరంలో స్టూల్ వేసుకుంటే దోషం తప్పు అంటారు. ఎవరు చెప్పారండి? ఇప్పుడు దేవుడి మందిరం లేకపోయినా ఎక్కడ లేడు దేవుడు? అంటే భూమాత దేవుడు కదా, అంటే గాలి దేవుడు కాదా, అగ్ని వంటిలు దేవుడు కాదా, అంటే ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు. అందుకే అంటారు నీ శరీర మాధ్యం ఎంతవరకు నీ శరీరం సహకరిస్తుంది. కాబట్టి దేవుడు గదిలైనా సరే దేవుడు కిందికి ఉన్నాడండి, పర్లేదు, ఏం కాదు. ఆయనని అర్థం చేసుకుంటాడు. నీకునే తెలుసు ఆయన ఏమంటాడు, నువ్వు భక్తిగా నన్ను పూజించావా లేదా, నన్ను స్మరణ చేసేవాళ్ళు అంటాడు తప్ప, నువ్వు అభిషేకం చేస్తూ శక్తి ఉండి కూడా నేను కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చొని అభిషేకం చేస్తా, అప్పుడు వెంటనే నీ కాళ్ళు ఎరగొట్టి కూర్చోబెడతాడు. సో కాబట్టి నువ్వు ఎంతవరకు నీకు ఓపిక ఉంది, కింద కూర్చో చేయగలిగితే కింద కూర్చో చేయండి. అభిషేకం అనేది వీలు కాకపోయినప్పుడు నువ్వు ఎత్తుగా కూర్చో చేసినా దోషం ఏం లేదు, దానికి ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం లేదు. ఏ సమయంలో చేస్తే మంచిదని అడిగితే మరి ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంకాలం కానీ తప్పకుండా ఈ లలితా పారాయణ చేయవచ్చు. అన్ని సమయాల్లో కూడా ఈ యొక్క లలితా సహస్ర పారాయణ విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది. వినడం కూడా అటువంటిది, ఏ కాలం నుంచి వినవచ్చు తప్పకుండా. కేవలం ఆడవాళ్ళకు ఉండే 5 రోజులు ఇబ్బంది తప్ప మిగతా అన్ని రోజుల్లో మీరు ఈ పారాయణ చేయవచ్చు. నియమాలు పాటించేవి ఏమైనా ఉంటాయా గురుగారు? ఒకటి, మనకి చావుదరి వెళ్ళినప్పుడు ఎవరు దాన్ని పారాయణ చేయరు. పురుడు వచ్చింది, మైలు వచ్చింది, ఆ 10 రోజులు వదిలేసింది. నియమాలంటే ఇవే. ఆడవాళ్ళకు 5 రోజులు ఇబ్బంది. అదే ఇందాక చెప్పింది, అదే మీకు పొద్దున్న టిఫిన్ చేసినా చేయొచ్చు, మధ్యాహ్నం భోజనం చేయగానే హాయిగా విశ్రమిస్తూ కుర్చీలో సాగిలపడుతూ అక్కడ పారాయణ చేయొచ్చు. సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో, సంధి సమయంలో కూడా పారాయణం చేయొచ్చు. అంటే ప్రదోషకాల పారాయణం తప్పకుండా వాటి ఫలితం. అంటే అదే అంటున్నా, ఈ నియమాలు రోజు ఆ నియమాలు లేవు. పురుడు, మైలలు అటువంటి వాటికి దోషం తప్ప మిగతా వాటికి దోషం లేదు. హాయిగా మీరు పారాయణం 365 రోజుల్లో ఏ సమయంలో చేసుకోవచ్చు. అర్ధరాత్రి కూడా చేసుకోవచ్చు. లేవగానే మెలకు వచ్చింది, ఏం తోచట్లేదు, హాయిగా అమ్మవారు పారాయణ చేయండి. అర్ధరాత్రి అమ్మవారు మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇది నమ్మకం, ఇది ఖచ్చితంగా చేయాలి. ఆ విశ్వాసం చేస్తే ఆ తల్లి మన ఇంట్లో ఎందుకు ఉండదు, ఎందుకు మన శుభాన్ని కలిగించదు? తప్పకుండా కలిగిస్తుంది. ధన్యవాదాలు గురువు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.